ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి తెలిపారు. కాల్పుల విరమణను రెండు దేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించొద్దని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇక నుంచి ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పరం ఘర్షణలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. ఇక రెండు దేశాల మధ్య 12 రోజుల యుద్ధానికి తెరపడినట్లు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి తెలిపారు. కాల్పుల విరమణను రెండు దేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించొద్దని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇక నుంచి ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పరం ఘర్షణలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. ఇక రెండు దేశాల మధ్య 12 రోజుల యుద్ధానికి తెరపడినట్లు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి తెలిపారు. కాల్పుల విరమణను రెండు దేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించొద్దని ట్రంప్ ట్వీట్ చేశారు. ఇక నుంచి ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పరం ఘర్షణలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. ఇక రెండు దేశాల మధ్య 12 రోజుల యుద్ధానికి తెరపడినట్లు ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సదా ఫోన్ లైన్ లో అందిస్తారు. సదా, యుద్ధం ముగిసినట్లేనని ట్రంప్ ట్వీట్ చేయడంపై అప్డేట్స్ ఏంటి? జ్యోతి, 12 రోజులుగా గత 12 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ఎండ్ కార్డు పడింది. చివరికి మళ్ళీ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలోనే అతనే దీనికి పూర్తిగా సీజ్ ఫైర్ అవుతున్నట్లు కూడా ప్రకటించారు. తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ లో దీనిపైన పూర్తిగా ప్రకటన చేశారు. సో రెండు దేశాలు ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ సీజ్ ఫైర్ ను వైలేట్ చేయొద్దు, ఇద్దరు కూడా ఒక దేశం పైన ఒకరు ఎలాంటి అటాక్స్ చేయకూడదంటూ కూడా దీనిపైన ఒప్పందం జరిగింది. సో మరొక 6 hours లో ఇది పూర్తిగా అమల్లోకి వస్తుందంటూ కూడా ఈ రెండు దేశాలకు సంబంధించిన సైనికులు ఎవరికి వారు వెనక్కి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సో ఇది మొదటగా అతను ప్రకటించిన కొద్దిసేపటికి ఇరాన్ దాన్ని డెనై చేస్తూ, అంటే దాన్ని పట్టించుకోకుండా అటు ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ 2 hours తర్వాత మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు కూడా ఇరాన్ ప్రకటించింది. సో దీంతో ప్రస్తుతానికి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం పూర్తిగా ఆగిపోయినట్టు చెప్పుకోవచ్చు. సో తిరిగి యాక్చువల్ గా మొదటగా ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ అణు కేంద్రాల పైన అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది జూలై 12th రోజు ఫస్ట్ మొదటగా ఇజ్రాయెల్ పైన ఇరాన్ అటాక్ చేసింది. ఇరాన్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఆ తర్వాత దానికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన పూర్తిగా బాలిస్టిక్ మిసైల్స్ తోటి అటాక్ చేయడం ప్రారంభించింది. సో ఇది లాస్ట్ 12 days గా కంటిన్యూస్ గా ఒక దేశం పైన మరొక దేశం ఈ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, క్షిపణుల దాడులు కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. సో ఇది జరుగుతున్న టైంలోనే మధ్యలో అమెరికా కూడా ఎంటర్ అయింది. అమెరికా కూడా ఇరాన్ లో ఉన్నటువంటి అణు కేంద్రాలు, అలాగే యురేనియం నిక్షేపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వీళ్ళు అణు బాంబులు తయారు చేయడానికి ఎక్కువ పెద్ద మొత్తంలో యురేనియం స్టోర్ చేస్తున్నారు అని ముందస్తుగానే గ్రహించామని, సో దీని ప్రకారమే మేము పూర్తిగా దాడులు చేస్తున్నామంటూ కూడా అమెరికా ప్రకటించి, సో ఈ అణు యుద్ధం రావద్దు అంటూ కూడా అమెరికా చెప్పుకుంటూ డైరెక్ట్ గా ఇరాన్ లో ఉన్నటువంటి చాలా వరకు ఈ అణు ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో, యురేనియం ఎక్కడెక్కడైతే స్టోర్ చేస్తున్నారో, సో వాటిని గుర్తించి అటాక్ చేస్తున్నామంటూ కూడా యుఎస్ ప్రెసిడెంట్ ప్రకటించాడు. సో యాక్చువల్ గా యుఎస్ ప్రెసిడెంట్ దీనికి సంబంధించి గత 4 days బ్యాక్ దీని గురించి మాట్లాడుతూ ఒక 1 to 2 weeks వరకు చూస్తాం. ఒకవేళ యుద్ధం సమసిపోకపోతే, ఒకవేళ ఇరాన్ గనక పూర్తిగా మోకరిల్లకపోతే, ఇరాన్ రాజీ మార్గంకి రాకపోతే తప్పకుండా అమెరికా ఇరాన్ పైన అటాక్ చేయాల్సి ఉంటుందంటూ కూడా ప్రకటించారు. సో అది ప్రకటించిన వితిన్ 2 days లోనే అమెరికా B-12 యుద్ధ విమానాలతోటి డైరెక్ట్ గా ఇరాన్ పైన అటాక్ చేశాయి. ఇరాన్ పైన అందులో ఇరాన్ లో ఉన్నటువంటి యురేనియం నిల్వల పైన అటాక్ చేశాయి. ఆ తర్వాత దానికి ప్రతిగా ఇరాన్ కూడా యుఎస్ కు సంబంధించిన మిలిటరీ బేస్ లో, అంటే ఇరాన్ తోటి దగ్గరగా ఉన్నటువంటి ఖతార్ కానీ లేకపోతే ఇరాక్ కానీ, ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించిన బేస్ క్యాంప్స్, వాళ్ళ మిలిటరీ క్యాంప్స్ పైన ఇటు ఇరాన్ కూడా తిరిగి అటాక్ చేసింది. సో మా పైన అటాక్ చేశారు కాబట్టి మేము కూడా ఇటు యుఎస్ కు సంబంధించిన బేస్ క్యాంప్స్, వాళ్ళ బార్డర్ ను షేర్ చేసుకున్నటువంటి ఇరాక్ కానీ లేకపోతే ఖతార్ కానీ, ఈ రెండు దేశాల్లో ఉన్నటువంటి యుఎస్ ఆర్మీ బేస్ క్యాంప్స్ పైన వాళ్ళు తిరిగి అటాక్ చేశారు. అలాగే మిలిటరీ క్యాంప్స్ పైన కూడా అటాక్ చేస్తున్నారు. సో ఇది కంటిన్యూస్ గా కొనసాగుతుంది. ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్ పైన అటాక్ చేస్తుంది, మరోవైపు యుఎస్ కూడా ఇరాన్ పైన అటాక్ చేస్తుండగా ఇరాన్ కూడా ఇటు యుఎస్ మిలిటరీ బేసెస్ ఉన్నటువంటి ఖతార్, అలాగే దీంతో పాటు పక్కనే ఉన్నటువంటి ఇరాక్, ఈ రెండింటిపైన అటాక్ చేస్తూ మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తూ ఉంది. సో దీనిలో చాలామంది సివిలియన్స్ కూడా చనిపోతున్నారు. కేవలం ఇటు మిలిటరీ పర్సనల్స్ కాకుండా ఆర్మీ డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళే కాకుండా సివిలియన్స్ కూడా చనిపోతున్నారు. కాబట్టి ఇది లాస్ట్ 12 డేస్గా కంటిన్యూ అవుతుంది. కాబట్టి దీనికి ఒక ఎండ్ కార్డు పడాలంటూ కూడా చాలా వరకు దేశాలు చెప్తూ వచ్చాయి. ఈవెన్ అటు యుఎస్ అనేది దీనిపైన అంటే ఇరాన్ పైన అటాక్ చేయడం యూకే కూడా సమర్థించింది. కానీ చాలా వరకు దేశాలు ప్రపంచ దేశాలంతా కూడా సో ఈ యుద్ధం సమసిపోవాలి, ఎందుకంటే చాలా 12 డేస్గా కంటిన్యూస్గా కొనసాగుతుంది. సివిలియన్స్ కూడా దీనిలో చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ రెండు దేశాలు చర్చించుకోవాలి, మధ్యవర్తి ఎవరైనా వహించి దీన్ని ఆపేయాలంటూ కూడా చాలా వరకు దేశాలు కోరాయి. సో ఈ టైంలోనే డైరెక్ట్గా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో ఓపెన్గా ప్రకటించాడు. సో సీజ్ ఫైర్ అనేది యాక్సెప్ట్ చేశారు. సో ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఈ రెండు దేశాలు ఒకరిపైన ఒకరి నుంచి అటాక్ చేసుకోరు అంటూ కూడా లాస్ట్ 6 అవర్స్ బ్యాక్ అతను పోస్ట్ చేశారు. సో 6 అవర్స్ నుంచి ఇప్పటి నుంచి 6 అవర్స్ తర్వాత ఈ రెండు దేశాలు ఎవరిపైన ఎవరు అటాక్ చేసుకోవద్దు, వాళ్ళ మిలిటరీ దళాలన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలంటూ కూడా ప్రకటించారు. సో దాని ప్రకారం మొదటగా ఇరాన్ దీన్ని అంగీకరించకపోయినా ఆ తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ ఈ రెండు దేశాలు కూడా అంగీకరించడంతో ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణం అంతా కూడా పూర్తిగా తొలగిపోయిందని చెప్పుకోవచ్చు జ్యోతి.